ఇండియా అనేది అనుక్షణం ఆపదలో ఉంటుంది. ఇది ఆర్మీ చీఫ్ మాట్లాడింది. అంటే ఏంటి? ఇక్కడ ప్రతి నిమిషం, ప్రతి సెకండు ఇండియా యుద్ధానికి సంసిద్ధమై ఉండాలి. ఎందుకంటే ప్రపంచమంతా యుద్ధాలమయమైపోయింది. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడొస్తో తెలీదు. ఎవడు ఏ టైంలో అటాక్ చేస్తాడో తెలీదు. ఎందుకంటే శత్రువు భారతదేశం ఎదుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. నిన్న మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారు, ఏ శక్తి భారత వృద్ధిని ఆపలేదు అని. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు. ఆయనకి ఏంటంటే అసలు ట్రంప్ డెడ్ ఎకానమీ అంటే ఆయనకు అసలు బుర్ర ఉందా లేదా అనేది కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే డెడ్ ఎకానమీ ఏంటి, అసలు ఎకానమీ ఏంటి? ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అదే వాషింగ్టన్ డీసీలో ఆయన వైట్ హౌస్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న IMF, IBRD చెప్తున్నాయి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా అని. మరి ఆయన ఎలా అంటాడు డెడ్ ఎకానమీ అని? ఆయన అన్నది ఇంటర్నేషనల్ గణాంక సంస్థలు ఉంటాయి, S&P ఏది పట్టించుకోలేదు, మూడీస్ కూడా పట్టించుకోలేదు. ట్రంప్ని ఈ ఎకానమీ బాగాలేదని తిట్టింది. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఇండియా ఏంటంటే గ్రోత్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా ఆపాలి అనేది ప్రతిదీ ట్రై చేస్తుంది. చూడండి, అసిమున్నీర్ని